జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. చేబ్రోలు బైపాస్ రోడ్లో 216వ జాతీయ రహదారి చెంతనే నూతనంగా నిర్మించిన గృహంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన గృహప్రవేశ పూజలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. చేబ్రోలు బైపాస్ రోడ్లో 216వ జాతీయ రహదారి చెంతనే నూతనంగా నిర్మించిన గృహంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన గృహప్రవేశ పూజలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యలో ఆయన నూతనంగా నిర్మించిన ఒక గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. ఖచ్చితంగా పిఠాపురంలోనే నేను ఉంటాను, ఇక్కడే నా సేవలు కొనసాగిస్తాను, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి అంటూ ఆయన గతంలో చెప్పారు. చెప్పినట్లుగానే వీలైనంత త్వరగా అక్కడ ఒక ఇంటిని తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించినటువంటి ఒక ఇంటిని ఆయన అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఆ ఇంట్లోనే ఆయన ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉగాది సందర్భంగా ఈరోజే గృహప్రవేశ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, నూతనంగా అక్కడ తీసుకున్నటువంటి గృహంలో గృహప్రవేశం చేసినట్లుగా తెలుస్తోంది ఉగాది సందర్భంగా పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగా ఇంటికి సంబంధించి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? థ్యాంక్ యూ నందు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ పిఠాపురం హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చేబ్రోలు జాతీయ రహదారి చెంతనే ఉన్న ఆయన నూతన గృహానికి చేరుకుని ప్రస్తుతం గృహప్రవేశం అయితే ఆయన చేసి నూతన గృహంలోకి ప్రవేశించారు. ఇక్కడ వేద పండితుల నడుమ అగ్ని హోమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఈ హోమం ఏదైతుందో అది పూర్తయిన వెంటనే ఆయన బయలుదేరి చేబ్రోలు రామాలయం చెంతకు చేరుకుంటారు. అక్కడే ఉన్నటువంటి రామాలయంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. క్రోధనామ ఉగాది సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో ఈ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక్కడి నుంచి ఏదైతే ఉందో ఈయన నూతన గృహం తీసుకున్నారో ఇక్కడి నుంచే ఈ పిఠాపురం సంబంధించి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన అన్ని విధాల అనుకూలంగా ఉన్నదని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పిఠాపురం 4 అంతస్తుల భవనం, నూతన భవనం ఏదైతే అద్దెకి తీసుకున్నారో ప్రతి కార్యకర్త పాల్గొనే విధంగా మీటింగ్ హాల్స్, అదే విధంగా ఎవరైనా గెస్టులు వస్తే కనుక కీలక నేతలు వారు విడిది చేయడానికి కూడా మంచి గదులను అయితే ఈ గృహంలో ఉన్నాయి. ఆయనకు అన్ని విధాల సౌఖ్యంగా ఉండే విధంగా ఈ గృహం అయితే ఉన్నదని ఈ కార్యకర్తలు, అదే స్థానిక జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, అంటే ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? మరి సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? అంటే పిఠాపురంలో నార్మల్గా కట్టిన ఇంటినే ఆయనకు అనుగుణంగా మార్చుకుంటున్నారు అంటున్నారు. సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? అలాగే సామాన్యులు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కదా, పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటున్నారు అంటే జాగ్రత్తలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే ఈ ప్రహారీ గోడ, ఎత్తైన ప్రహారీ గోడతో పాటు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేశారు. ఎటువంటి దొండగలు లోపల ప్రవేశం. అందరం క్షేమంగా ఉండాలి, ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి,
యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి, ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి, కార్మికులకి ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఈ ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది.